వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకులే తప్ప, సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప. ఓసని ఇరుపు తగలబడగదే, అందుకే సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడే కురుస్తున్నాయి. లతప్ప, నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడని గట్టి ముత్తైదివి, ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి కదా. మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి పొల్లకట్టు లాంటి వాళ్ళు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప బాబు గారు, ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం? ఆ దేవుడు బాబు అలా అంటారు. పెద్ద ముందను పెడేలు నా అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి మీ చతురుదయం పరికించిన ఏ ఇంటి ఏ ఇంటి నీ భంగిమను నాశనం గాను గుంటూరు బస్ స్టాండ్ అని తెలుపు చేసావే. నేను వచ్చింది నీ భంగిమలు చూడటానికి, అమ్మాయి మామ కలమ్మ చూడటానికి. పిలిపించు అమ్మాయిని, అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు, తొందరగా పిలిపించు, కొట్లో గుమస్తాలు కూడా లేరు. పొంగు మీద ఉండాలి నాయన, అనిగితలే నీ సంబడం, తొందరపడబాక. అన్నీ బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మని రేవే, ఇన్ని నాళ్ళకి వచ్చాడని కోపమా ఏంటి? ఆయనకేం కరిమే రంగనాయకి పోవటానికి. రూపమునగా మన్మధుడు, శర్మ మందుల తప్ప అక్కడ వచ్చింది. భాగ్యమునగా కుబేరుడు, అది కూడా ఉంది. తొందరగా కానీ దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడు ధర్మం చేశాడు, కొట్లో నిలవన్న పంచలు. టీవీకి రారాజమ్మ. కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఈయన మన కొంపలో దూరాడమ్మా. ఆ నడక చూడవే, అచ్చం అత్తరమ్మే సత్తార్ సాహిబ్ నడికే తల్లి. ఇంకా నయ్యం లుంగీలమ్మే రంగడా సాహిబ్ నడక. ఆ రంగు చూడమ్మా, ఇస్పేటాసు. ఇస్పేటాసు కాదులే తప్ప, రెడీ క్యాష్. అమ్మో అమ్మో, ఎటు మొక్కుతుందరే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఏముండకేవి లాసు. అన్ని వీడేదో లాసు లాసు అని అడిగాడు, క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే గుంజుకొని నంచుకోవు, మధ్యగానే ఉన్న మామిడికాయ ముక్కలాగా. అమ్మ సరే కానీ బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనందాల తప్ప, ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టి చేయబెట్టి కాదులే కనవ బట్టి 4, 5, 6, 7 నిమిషాలు శాంపిల్కి వెళ్ళంతే. 7 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపుకోలేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది తప్ప. సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిపి తద్దనాలు పెట్టేవాళ్ళకి డిసుకు పుట్టేది. నాది ఎలా కడుగుతా, దాని ఇంటికి వెళ్తాం. తప్పంటావా? తప్పున్నారా? తమరెక్కడా, తమ దర్జా ఎక్కడా, రాలుగైముండా రంగనాయకి ఎక్కడా? మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మ తక్కువ వచ్చునా అని. లతప్ప బాబు గారు, ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపండి బాబు, ఆపుకొని సంతుకొని సరిపడి ముద్దలాగా మింగండి. ఏమైనా ఇంత వచ్చింది మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్కి కూడా రాదా? వచ్చినా వారగారికి అంతో ఇంతో వస్తుంది, కానీ మీలా వరద కొడిచి నువ్వు గుండ్రులో మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది, ముండకు తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపలో దొరకలేదు, మాకు తడారిపోతే తప్పేముంది. సరే కానీ బాబు, మనకదే ఉందో తిక్క కాదు బాబు. ఓహో, తిక్క కాదు, తీట కాదు. మరేంది? ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటది. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పినట్టు. ఫోన్లకి నాకేం తెలియదు ఆయన, పొయ్యి ఎదుకునే గొట్టంలో చెప్పినట్టు చెప్తాను. ఎట్టగట్ట చెప్పు, నాకు అర్థం అయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు, ఈ వ్యాపారం ఏది? ఈ వ్యాపారం ఏది? మునమో వ్యాపారం. అమ్మ కడుపు మాడ ఎవరం తెలియదు. అయ్యో, నీకు అర్థం కాలేదు నాయన. మాలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని బ్రోకర్ ఉండకూడదు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టించారు. అయినా సంగతి మనకి ఎందుకులే బాబు. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. అది స్మగుళ్ళ వ్యాపారం. వాళ్ళింటే బాగా అడుగుతారు, ఇకపోతే 7 గంటలు వెనక నడతారు. విషయం తెలియదే. నల్ల మంది అడిగావు కదా, మనకు లేదు. మన అత్తవరకు ఉంది అన్న అవసరమని మెల్లగంటారు. పూటకు తొలంగానే పూర్తిగా పడుతుంది. బోయబ్బో, ఇది గజమన్నరా పన్నే. పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ పెద్ద చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధంపుతా, చాలా సైజు పెంచనా. తమరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టదేంట ఎలా ఏమిటి ఆయన? అల్లుడు గారి పేరు చెప్పు, ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు
స్పూన్లు లేవు. స్పూన్లా? అయితే మన ఇంటి అన్ని శాస్త్రలేనమాట. దానికేమి కర్మ నాయన, పెద్ద పెద్ద పేషెంట్లు కూడా ఉండే. వాటిని తీయద్దు. సరే మీ దగ్గర సిగ్గుమాలింది. నేను వచ్చింది ఇప్పుడే మీ భాష నాకు వంటబట్టే. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కాల. సిగ్గుమాలిందంటే చుట్టపీక. ఏంది నువ్వు చుట్టలు కాలుస్తా? పెద్దగారు అమ్మాయి బాధపడుతుంది. అయినా మానుకోరాదు. చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారు. మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ శరీరాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు ఉన్నట్టు మీ గనక మచ్చలు పుట్టినాయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి లేదు. నాకు చుట్టభ్యాసం కానీ సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకులే బాబు. గిడితే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి బేరం నాకెందుకు నాయన, నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంతలా తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? లతప్ప ఎంత నువ్వు అడిగింది? 1 రూపీస్. ఏ జేబులో పెట్టామబ్బా? అదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు? ఐఎమ్ సారీ లతప్ప, ఇప్పుడు దాపిస్తుంది నీ సంచా. అవును, నా జేబు అనుకున్నాలే. ఏ జేబులో పెట్టాము? అమ్మా బాబు గారు జేబులో చేయి పెట్టాడు, సొప్ప దూసినట్టు చూస్తున్నాడు. కొట్లో శ్రేణి ఉంటుందా? మొత్తం అయ్యా 500, 100, 200, 50 రూపీస్ అంత తప్పి శ్రేణి ఉంటుందా? ఆయన చిల్లరతో పని ఉంది నాయన. ఇప్పుడు మొత్తం ఫోన్ పేలేక. ఫోన్ పే మేము కొట్టంగా, ఎవరు కొట్టంగా, ఎవడు కొడితే ఇప్పుడు పోతాయో. మయ్యసలు నమ్మడుగా, అందుట్లో మన పెద్ద పెద్ద వ్యాపారాలు. అవునులే నాయన, ఈ ఫోన్ పేలు ఉండే మాడితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. గుంటూరులో 2 ఐరన్ కొట్లు ఉన్నాయి, 2 సిమెంట్ కొట్లు ఉన్నాయి. సిఎంఆర్ కాంప్లెక్స్ ఉన్నాయి. డిమార్ట్ కూడా సత్యనపల్లిలో. మీదేనా? హైవే పక్కన 200 ఎకరాలు ప్లాట్లు వేసాం. ఒక్కో ప్లాట్ వచ్చేసి 50 లక్షలు. మయ్యకే ఏడు నాయన గోల్డ్. అవునా? ముద్దల గోల్డ్, టన్నులేమో వెండి. అవును నాయన. ఎంత నువ్వు అడిగింది? 1 రూపీస్. నువ్వు అడిగింది 1. నువ్వు అడిగింది 1 రూపీస్. నేను ఇస్తాను 100. గిటా అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. అమ్మో, అనవసరం తేడా జరిగేది ఎవరు? ఇమ్ములతో మామూలు ఎవరం కాదే. బాబు గారిని చిల్ల డబ్బులు అడిగితే 100 రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడు. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసేసి పచ్చవాతం వచ్చి పడిపోయిన ఆ టయానికి అట్ట లేకునే బాబు గారు. అయ్యో, ఏడుతారే తుప్పల పైన పడదంటే అది నోరా? పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగుడు మొక్క వెరుకుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయే బోటు పై గిలక. ఈ గిలకల పిలకలతో దిష్టి పిలిపించు అమ్మాయిని, తొందరగా పిలిపించు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కోరుకుంటారు, నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి. నలుపు నారాయణమూర్తి నా మాట రామ్మ. తప్ప ఏంది అమ్మాయి అంటుంది? అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగ్గా ఉండారు అని అంటుంది. నిజమా? మేము విన్నాను, నువ్వు కౌరప్ప చెప్పేది నల్లగా విన్నారు. ఆ మాట కూడా అంది నాయన. సుబ్బారావు గారు నల్లగా ఉండారు, నైసుగా నాజుగ్గా ఉండారు అని అంటుంది. నైసుగా నాశ అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడని వ్యాపారం ఈటి కాదు. సరే కానీ బాబు, తమ నల్లగా ఉంటానే కారణాలు 4 చెప్పండి. ఇనపు పెట్టె నలుపు, ఇంకు సిరా నలుపు, కలము నలుపు, గజము బద్ద నలుపు. అన్ని నలుపులేనే. ఈ నలుపుకే ఇట్టంటున్నావే. యదుమాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడు దున్నపోతు నలుపు. వాటి నలుపే ఒళ్ళంత ఎగబాకే. అసలు ఎరుపే నేను అమ్మ తోడు.
వంశమార్ ఏడు నాన్న తమరే వంశమారు కొట్టుకుంటా. నీకైతే ఎవరు ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు ఏంది గుచ్చి కొట్టి? అదే పైకి అదే అమ్మా అసలు సంగతి. చేసేది చిక్కడి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంతా కమిలి నాణ్యమైన నలుపు వచ్చిందమ్మా రామ్మ. తొందరగా పిలిపించాలి. బాబు గారు, అమ్మాయికి ఏం తెలియదు, అమ్మాయికి ఏం తెలియదు. మనకు మాత్రం ఏం తెలుసు? అందుకోసం మీ జాగ్రత్తలు చెప్తున్నా. మా అమ్మాయిని మీరు అలా తాకినా, ఇలా వాటేసుకున్నా, పొరపాటున కాలేసినా ఖర్చు పెరుగుద్దా? ఖర్చు పెరిగిద్ది. ఎంత అవుతుంది? మీరు ఊరికే అలా అన్నారనుకో 500 అయింది. ఇట్టంటే 1000 రూపాయలు ఇవ్వాలి బాబు. ఒకవేళ పొరపాటున జారి పైన పడ్డాము, మీ ఆస్తి మొత్తం రాసి ఇవ్వటం అయింది. అమ్మ మొదటిదే ఖాయం చేసుకోబో. అలాగనే బాబు. అమ్మో మామూలు ముండలు కాదు బాబు గారు. తెలియదు కూడా ఉండదు ముండ. చెమట చూసుకోండి. మందల పెంగటావు అంటే మేము తెలియగలవాళ్ళమే ముండలారా, మాకు తెలిగితే అట్లున్నాయి. బాబు గారు చెమట తుడుచుకోండి, చెమట తుడుచుకోండి. ఏ అమ్మాయి చూస్తే నేనేమన్నా చేశాను అనుకుంటుందో ఏమో. నువ్వు చేయడానికి ఏం పత్యాపారం ఉంది? అయ్యో మీరు అన్ని అబద్ధాలే అది కాదు తప్ప. ఆ వెంకటరావు గారికి చేతి 2 ఫ్యాన్లు పెట్టించడు, 2 ఏసీలు బిగించాడు. నీకు అడుక్కోవడం తెలియలే. అడుక్కోవాల్సినంత అవసరం లేదు నాయన. వెంకటరావు గారు మీ కొట్లో సరుకులు తెచ్చాడట. మన పెద్ద కొట్టు తెచ్చుంటారు కదా, హోల్సేల్ బిజినెస్ కదా. అవును. అసలు ఇనుము కొనేది ఎక్కడ అనుకున్నా ఆయన? ఎక్కడ? సిమెంట్ కొనేది సత్తెనపల్లి నుంచి గుంటూరు దాకా మొత్తం కాంట్రాక్టర్ ఆయనే. అవునా? ఎవరు బిల్డింగ్ అయినా డబ్బులు లేపని పూర్తి చేస్తాడు. పూర్తి చేస్తాడా? మా నాయనే. మాట కరెక్ట్. మనిషి మంచాడు, బరువు తక్కువ ఉంటాడు. అదేంది అదేంది పని చేస్తున్నా. అదే అయినా ఆయన దగ్గర అడుక్కోవాల్సినంత కర్మ మాకు అవసరం లేదు నాయన. మొన్న మీ నాన్నగారు వచ్చారు, వెంకటరావు గారు డబ్బులు ఇవ్వాలంట, వసూళ్ళకి వచ్చాడు. మయ్యా? అవును. కన్నిపాడా? అవును. మయ్య రాడే. ఆదివారం రోజు వచ్చాడు. అది గుమస్తాలు లేకపోయి ఉంటారు, మయ్య వచ్చి ఉంటాడు. అవును. నేను వాకిట్లో కూర్చొని ఉండా. లత్తప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనపడితే ఎక్కువగా పలకరిస్తుంటాడు మయ్య. అవును బాబు. ఏమి లేదు బాబు గారు, ఇంట్లో గాయలు దోడలేదు, ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను. గాయలు దోడపోతే ఎవరైనా చేసేది ఏముంటుంది? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? లత్తప్ప నువ్వేం బాధపడబాక. మయ్య ధైర్యం చెప్పట్లో పల్నాడు జిల్లాలో నెంబర్ 1. అవును బాబు. లత్తప్ప నువ్వేం బాధపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే? లేదు బాబు గారు, మీ నాన్నగారే అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుంది? ఈ ఊళ్ళో ఏంది? మయ్యకి రాష్ట్రం మొత్తం ఉంది పేరు. మయ్యని 3 పార్టీలు వెంటబడ్డారు ఎంపీగా పోటీ చేయమని. మయ్య 6 నెలలు ఆలోచించి 3 నెలలు చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్లో పోటీ చేయొద్దు, ఊరకిచ్చే పని అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందన్నాడు మయ్య. ఊరకొస్తే ఉప్పైనా తిందా వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఎందుకో రాజకీయం. తొందరగా పిలిపించు, మనిషిని ఆగం చేయబాగండి. అబ్బా ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏ మాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట విను రామ్మా రావే. తొందరగా ఏందమ్మా వాంతి వస్తున్నాడా? వాంతి వచ్చిన భ్రాంతిలాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మా, నా మాట వినమ్మా. వేసే ముండకి గోలి వేసే ముండకి 6 నెలలు అనుకోవాలి ముండ. అమ్మా ఈ మూట కంటే వాళ్ళు అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా, బాగుపడిపోతావు రామ్మా. ఎవరు మూట వాళ్ళదే. నా మాట విను రామ్మా. తొందరగా పిలిపించు. అమ్మా కాదే ఏం అత్త ఊపుతున్నాడు ఏమిటి బాబా? సరిగా చూడవే. ఏం చూసేది? నేను వెళ్ళనమ్మా. తప్ప బాబు గారు ఏం జరిగింది ఇప్పుడు? అమ్మాయి వచ్చినాయి. అమ్మాయా? ఏం తడావుడిగా ఉంది ఎవరు? లేదు బాబు గారు, అమ్మాయి వచ్చింది. పెద్దంగా రావు బాకు, పెద్దంగా రావు. మయ్యకేమో దడ, నాకేం వణుకు. అవునా? చిన్నంగా అని చెప్తున్నాను. అది కాదు తప్ప, ఇది లేడి పిల్ల దూకినట్టుంటాను. అదే అమ్మాయి వచ్చిపోయింది. అమ్మాయి వచ్చిపోయిందా? తొందరగా పిలిపించాలి, తొందరగా పిలిపించు. అలాగే నాయన. మయ్య వస్తాడు కొట్టుకాడికి. అందుకే పంపిస్తాను నాయన. రామ్మా రావే. దండమ్మది. ఎవరికి పని చేసింది?
ఇంత పని చేసింది ఎవరు అండి? కాదు, బలిచ్చే ముందు గొర్రెకి మేకకి ఇలాగే ఇస్తారు అలంకరణ. మా చేతిలో నువ్వు బలి. అమ్మా నువ్వు భయపడాల్సిన పనే ఉంది రామ్మా. నువ్వు భయపడాల్సిన పనే లేదమ్మా. వీళ్ళ అయ్యే నన్ను ఏం చేయాల, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు. ఏమోనే నా తల్లి, నల్లతో మా మొద్దులాగున్నాడే అమ్మ. మయ్యకంత మంచి పేరు ఉందన్నమాట. నువ్వు అసలు భయపడాల్సిన పని లేదే. ఒకవేళ నీకు అనుమానం వచ్చిందనుకో, భయపడాల్సి వచ్చిందనుకో, అమ్మా అని పిలువు. అంతేనా? నేను వచ్చి ఆయన పని చేశాను. సరే నువ్వు పో, నేను చూసుకుంటా. ఉన్నావు కదా? ఉన్నానే. పరీక్ష పెట్టా. అవునా? మా తల్లి గారి మా తల్లి. సుబ్బారావు గారు, ఓయ్ ఏమండి, ఓయ్ అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే, అబ్బా కాలు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజన సలబడింది. ఏమన్నాం ఏం సోకు. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేరా, నన్ను దయచేరా. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నీపై మనసి నిలిపేను